నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు. పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొని 7 దుర్మరణం. తెలుగుదేశం పార్టీ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి అధికారంలోకి రావడం జరిగిందని, వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిందని ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు అన్నారు. ఒంగోలు రామ్నగర్లో పార్లమెంటు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. యువగళం పాదయాత్ర తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాకు వస్తున్నారని, శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 31వ తేదీన ఈ ప్రాంత చిరకాల కోరికైన వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ వెలుగులు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, సీఎం చంద్రబాబు హాజరవుతున్నారని, 2 కార్యక్రమాలు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏవైనా సమస్యలుంటే పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని, ఈ ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలని కోరారు. జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, తేజస్విని, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనకు అధికారం వచ్చిన ప్రతిసారి కొంతమంది కార్యకర్తలు అధికారంలో రావడానికి మా పోరాటాలు ఉన్నాయి, మా కష్టం ఉంది, మా చెమట చొప్పులు ఉన్నాయి, మరి మేము కదా సింహాసనం మీద కూర్చోవాలనే భావన కలుగుతుంది. అది ధర్మం, న్యాయం. అయితే 50 మంది కెపాసిటీ ఉన్న బస్సు వచ్చింది, మన కిందేమో 5,000 మంది. నిన్నో ఉన్న పుట్టిన పార్టీ అయితే ఈ కష్టాలు ఉండవు. ఇది 44 ఏళ్ల క్రితం 1982లో ఒక శుభముహూర్తాన్ని పుట్టిన పార్టీ, ఇన్ని జనరేషన్ దాటుకుంటూ వస్తున్న పార్టీ. కాబట్టి సాధారణంగానే కొంత ఇబ్బంది ఉంటుంది పదవ విషయాలు. రెండోది, మన నాయకులు అధినేత మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గాల సమతుల్యం అనే నినాదాన్ని చాలా బలంగా పట్టుకున్న వ్యక్తి అయింది. ప్రతి అంశంలో నేను ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు చూసేవాడు. నేను ఏదైనా లిస్ట్ పట్టుకెళ్తాను, రిజెక్ట్ చేసేవారు సార్. ఎందుకు అంటే ఆయన ప్రతి ప్రాంతాల వారిగా అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యం ఇచ్చామా లేదా, అవకాశాలు ఇచ్చామా లేదా అనేది. అందుకని మన నాయకులు, కార్యకర్తలు ఆ కోణాల్లో కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి నేనేం ఫీల్ అవుతానంటే, నేను ఇప్పుడు శాసనసభ్యుడు, మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నారు, ఎలాంటి హోదా ఎలాంటి పదవులు అనుభవించుకుంటే చదువుతాను. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకంటే మా నాన్నగారే గొప్ప అనిపిస్తుంది. ఎందుకంటే నా మనసులో నేను ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేని, మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. సో ఆయన పదవి, ఆయన హోదా, ఆయన శ్రమ, ఆయన కష్టమే ఈరోజు నన్ను శాసనసభ్యులు చేస్తుంది. కర్తవ్యము ఎవరు శాసనసభ్యులు ఉన్నా, ఎంపీలు ఉన్నా, మంత్రులు ఉన్నా, ఏ హోదాలో ఉన్నా అది కార్యకర్త యొక్క కష్టం, కార్యకర్త యొక్క అక్కడ పార్టీలో రిలేషన్ జరుగుతుంటే చేస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే మన మెసేజ్ పైకి పంపించమని చెప్పి నారా లోకేష్ బాబు చెప్పుకుంటారు. కాబట్టి పార్టీ విధానంలో మిగతా వాళ్ళు ఎవరు ఎంటర్ కూడా ఒప్పుకునేది లేదు. ఎమ్మెల్యేతో కలిసిపోతాం, మొదలు పనిచేస్తాం. అంత మాత్రం చెప్పి పార్టీ కార్యక్రమాలు అభినందిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని పార్టీ పరంగా చెప్పమని కూడా చెప్తున్నారు. కాబట్టి రిప్రజెంట్ చేస్తున్న ఆ మండలంలో ముందు 10 నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ బాధ్యత వచ్చినగా ఫస్ట్ నా గ్రామంలో నిర్వహించాను. రోజుల్లో తిరిగి మా గ్రామ పంచాయతీ అధ్యక్షుల ద్వారా మొదటిగా నా గ్రామాన్ని చేయించుకున్నాను. ఆ తర్వాత నా మండలం మీద అంటపడ్డాం. ఆ తర్వాత మిగతా మండలాల కింద 100% మొదటిగా మనం కొట్టడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ ప్రాంతంలో మనం చేయకూడదు. మనకే పార్టీ ఒక పదవి ఇచ్చినట్టు ఈరోజు చిన్న పదవులు అనుకుంటున్నారు. మనల్ని గుర్తించే పదవులు గతంలో మాత్రం రావాలి. ఇక్కడ ఏ పదవి ఎవరికి ఇచ్చినా మన పార్టీలో మనకు స్థానం ఇచ్చారంటే మనకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. అది అధ్యక్షుడు నాకు ఇవ్వలేదంటే
10 మంది అధ్యక్షులు కాబట్టి ఒకరికి ఇస్తారు. కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్ పక్కన నియోజకవర్గం లేదా ఇక్కడ నియోజకవర్గం చూస్తే ఇటువంటి ప్రణాళిక ఉంటుంది. తప్పకుండా మనం అందరం చేయాలి. రేపు వెలుగులో మా దగ్గర సభలు జరుగుతున్నాయి. మా ప్రాంతాల్లో దర్శనం పట్టించుకోవడం బ్రహ్మ మండలిలో పట్టించుకోవడం లేదు. ఎక్కడ చేసేది తక్కువ చేస్తున్నారు. ఊరగా ఫోటో తింటే కాదు. ఇది పండగ మన జీవితంలో లక్షల కోట్ల అప్పులు చేసి వాటిని తొక్క తీర్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలని ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆర్థిక పరిస్థితుల్లో వీల్లేని పరిస్థితుల్లో కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తూ అవి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు చేస్తూ ఇంకా చెప్పని అనేక పథకాలు కూడా అమలుపరుస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో మన అందరం కూడా ఏదైతే మీరు ఈరోజు పార్లమెంట్ కమిటీ సమావేశం జరుగుతుందో బస్సు 2 నెలలకో నెలకో జరుగుతుంది. మనందరం కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యతతో క్రమశిక్షణతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రతి నెల పెన్షన్ సెక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందరికి అవసరం లేదు, కానీ ఆయన ప్రజలతో నిలిచి ఉండాలి. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజల దృష్టికి తీసుకురావాలి. గతంలో 2014-19లో ఈ మనం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన అందించినప్పటికీ ఏదో కుట్టి సాగుల కారణంగా ఇంకొక మాయకులు ప్రజలు మనకు అవకాశం ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ కుటుంబ సందర్భంలో తెలుసు. దాన్ని 5 సంవత్సరాలు మన అందరూ కూడా నష్టపోయాం. అనేక ఆటుపోట్ల మధ్య అనేక కష్టాల మధ్య ఆ ఏర్పాటు కోసం పెద్దలు ముఖ్య నాయకులందరూ కూడా దాని మీద బాగా బిజీగా ఉండడం వల్ల మనకు రేపు అవుతారు. రేపు అయ్యే కార్యక్రమం పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా దాంతో పాటు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 31 తేదీన వెలుగొండని మనకి ఏదైతే చిరకాలం స్వప్నం మన పశ్చిమ ప్రాంతానికి వెలుగొండని రేపు ప్రారంభోత్సవం చేయడానికి చేసిన సందర్భంగా ఆ కార్యక్రమం కూడా వరుసగా ఒకే ఒక కార్యక్రమం వీళ్ళందరూ నాయకులందరూ బాగా ఆ సహాయకం కోసం బాగా బిజీగా ఉండడం జరుగుతూ ఉంది. రేపు క్షమించండి కార్యక్రమం మనం ఏంటంటే మన అధ్యక్షుల వారు ఎప్పుడైనా కానీ 3:30 నిమిషాల కంటే 3:25 నిమిషాలు వచ్చి కూర్చుంటాడు. అలాంటిది ఈ రోజున ఒక అరగంట లేటుగా రావడం జరిగింది. లేకపోతే ఈ కార్యక్రమం ఒంగోలు క్లబ్ స్క్వేర్ సమీపంలో జాగ్వార్ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బల్లికురవ మండలం ఎస్ఎల్ గుడిపాడు గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలు ఆరా తీస్తూ ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. 40 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, గోకులం షెడ్లను DCSV ఫౌండేషన్ అసిస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. గుడిపాడుతో పాటు నూజెళ్లపల్లి, సోమవరపాడు గ్రామాల్లో DSV ఫౌండేషన్ అసిస్ట్ సహకారంతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజావేదికలో ప్రజల నుంచి అర్జీలు సేకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఎందుకంటే మీ ఊర్లో రాబోయే రోజుల్లో కుర్రాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ వస్తేనే అదే కాగితకాల పర్సంటేజ్ అటు చూపి ఎంతో అమ్మాయి ఏం కావాలి? శంకరయ్య హాస్పిటల్ పంపించమంటావా? ఆయనకి ఆయనకి శ్రీ వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కె సుబ్రహ్మణ్యేశ్వరి జన్మదినోత్సవ వేడుక ఒంగోలు శివం ఫౌండేషన్లో పేదల మధ్య ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు అందజేశారు. ట్రస్టు తరఫున ఇక్కడున్న పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. పేదల మధ్య జన్మదినోత్సవ వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పేదలకు రాయితీపై వైద్య సేవలు అందిస్తున్న వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాన్ని మానవతా సేవా ట్రస్ట్ సభ్యులు మారెల సుబ్బారావు అభినందించారు. తాము కోరిన వెంటనే పేదలకు అన్నదానంతో పాటు ఒక దివ్యాంగునికి ఉచితంగా 3 చక్రాల సైకిల్ అందించడం జరిగిందని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీహరి కోరారు. ఆగస్ట్ 27th మా మేడం గారు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మనం శివం ఫౌండేషన్లో ఈ చిన్న కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో ఇట్లాంటి బర్త్డేలు ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రదేశాల్లో ఎక్కడో చోట చేస్తూ వస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. ఈ సంవత్సరం ఇక్కడ శివం ఫౌండేషన్లో వారు ఈ ట్రైసైకిల్ పేదలకు ఇవ్వడానికి అడిగారు. దాన్ని మా తరపున ఇస్తున్నాము. తర్వాత వీరందరికీ కూడా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మా హాస్పిటల్ తరపున
మా వెంకటరమణ ట్రస్ట్ తరఫున హెల్ప్ చేసేందుకు మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ సేవ చేయాలనే ఆశతోటి ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజా వైద్యులు డాక్టర్ కామేపల్లి చంద్రశేఖరరావు గారు, సుబ్రహ్మణ్యం దంపతులు ఆదర్శ దంపతులు. వారు ఎంతోమందికి వైద్య వృత్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నా కూడా సామాన్యులకి వైద్యం తక్కువ ఖర్చుకు అందించేందుకు కృషి చేస్తున్నారు. మేము ఎప్పుడైనా వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి వీరు పేదవారు ఫీజులో రాయితీ ఉంటే ఆయన ఏనాడు కాదనలేదు, తప్పనిసరిగా ఆ విధంగా రాయితీలు ఇస్తున్నారు. అటువంటి మేడం గారి సుబ్రహ్మణ్యేశ్వర గారి పుట్టినరోజు ఆర్భాటాలు కాకుండా శివ శరణాలయంలో వృద్ధులు పేదలు అనాథల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజుల వేడుకలు నిర్వహించాము. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర గారికి హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు శివం ఫౌండేషన్ తరపున తెలియజేస్తాము. కామేపల్లి చంద్రశేఖరరావు గారి సతీమణి గారు మేడం గారు ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శివం ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడమే కాకుండా ఒక యాచకుడికి ట్రైసైకిల్ని బహుకరిద్దాం సార్ అంటే ఈరోజు మేడం గారి పేరు మీద ట్రైసైకిల్ అందించడం జరిగింది. మేడం గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి సేవా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో నిర్వహిస్తూ 10 మంది పేదలకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్డరోడ్డు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో 7 ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 4 చిన్నారులు ఉన్నారు. మృతులను చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బాపట్ల జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఘటనా స్థలిలోనే 4 మృతి చెందగా 2 గుంటూరు జీజీహెచ్లో, 1 చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. 62 ఏళ్ల బొంతా బాబు, 55 ఏళ్ల బొంతా మನೆమ్మ, 70 ఏళ్ల సంపూర్ణమ్మ, 75 ఏళ్ల లక్ష్మమ్మ, 50 ఏళ్ల గంగమ్మ, 45 ఏళ్ల చౌటుపల్లి సువార్త, 45 ఏళ్ల మరియమ్మగా గుర్తించారు. చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన వారు పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగొస్తూ ప్రాణాలు కోల్పోవడం కలిచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అటు నుంచి వస్తున్నారు. ఈ కటింగ్ ఉంది కదా అది వచ్చాడు చూసుకోవాలి. కటింగ్ సరిపోతుంది అని కరెక్ట్ బండి ముందు వచ్చి కటింగ్ ఆడ అవుతుంది. నేను పూర్తి బ్యాక్ బ్రేక్ కొట్టా. దూరం మాత్రం అనుకోవాలా అడక్క ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి బ్రేక్ కొట్టాడు. ఎంతమంది ఉన్నారు అందులో? చూడాలి మా బండి అందులో చూడాలి అసలు మీ బండిలో మా బండి ఫుల్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి సిపిఐ, సిపిఎం, ఇతర ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, లౌకిక
వాద శక్తులను కలుపుకొని ఒంగోలు మేయర్ స్థానంతో పాటు అన్ని మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సైదా దిశానిర్దేశం చేశారు. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో కార్మికులు, కర్షకులకు ఉపాధి కరువై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర కేకేసీ చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ స్థానంతో పాటు 62 మున్సిపల్ డివిజన్లలో వచ్చే పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి అన్నారు. జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ మన్నం ప్రసన్నరాజు, షేక్ రఫీ, ఉపాధ్యక్షుడు షేక్ రసూల్, కరమర్లపూడి వేణురాజు, గోరంట్ల కోటేశ్వరరావు, తెలగతోటి బుజ్జి, కుండ్రుకుంట్ల సుబ్బారావు, షేక్ మహబూబ్ అలీ, సుధీర్ వర్మ, ఉంగరాల సీను, పైన మధు, షేక్ రవూఫ్, కొప్పోలు సుబ్బారావు, బొడ్డు సతీష్, మరియమ్మ, జాకబ్, పాలంకరెడ్డి, గోనుగుంట్ల శ్రీనివాసులు, ఇమ్రాన్, సుభాని, శ్రీనివాసరాజు, గురుబాబు, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మా ఏపీసీసీ ప్రెసిడెంట్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు గత ఈ మంత్ 17th నుంచి స్టేట్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు ఇచ్చేశాను. ఈ టూర్ తాలూకా సారాంశం ఏంటి అంటే, ప్రతి డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళి ప్రతి క్రీడాకారుని కలిసి అసలు ప్రాబ్లమ్స్ ఏంటున్నాయి, స్పోర్ట్స్ కోసం ఇష్యూస్ ఏంటున్నాయి క్లియర్గా డిస్ట్రిక్ట్లో కనుక్కొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక భరోసా ఇవ్వడానికి. అదృష్టం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది. ఈ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాలు డైరెక్ట్గా తెలుసుకున్నారు. సో 100కి 1000% రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పాలన వస్తుంది. ఎందుకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయంగా ఉండే గవర్నమెంట్ కావాల్సి వచ్చింది, కావాలని తెలిసి వచ్చింది. సో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రతి స్పోర్ట్స్ పర్సన్కి కూడా గుండెల మీద చేసుకొని ధైర్యంగా పర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలో, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడానికి పర్ఫార్మెన్స్ ఉండి కూడా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయట్లేదంటే వాళ్ళ తరఫున మేము పోరాడతాం. ఈరోజు రాబోయే స్థానిక సంస్థల్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పార్టీ వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకునే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము తయారు చేసాం. టోటల్గా మీరు చూసే ఉంటారు, సంఘటన సృజనతో జిల్లా ప్రెసిడెంట్లు, సిటీ ప్రెసిడెంట్లు ఎలా అయితే ఎన్నుకోవడం జరిగిందో, ఈ టాలెంట్ అండ్ ప్రోగ్రాంతో మా పంచాయతీరాజ్ విభాగానికి కూడా ఎన్నుకోబడినటువంటి పిఆర్ఐ మెంబర్లు ఎవరైతే గతంలో పంచాయతీరాజ్ విభాగంలో పనిచేసి ఉన్నారో, అంటే ఈ కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ ఈ విభాగం నుంచి వాళ్ళని ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ వారిని జిల్లా అధ్యక్షులు గాను మరియు సిటీ కమిటీలు గాను వార్డు మెంబర్లు గాను పూర్తి స్థాయిగా వార్డు నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని స్వయం సహాయక సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్దేశించిన తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో జరపాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణ తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో వెలుగు శిక్షణా కేంద్రంలో అద్దంకి, కందుకూరు, దర్శి, చీమకుర్తి నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలలోని మెప్మా సిబ్బందితో పీడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి నెల నిర్దేశించిన 20వ తేదీలోపు యూఎల్బీ స్థాయిలో ప్రతి స్వయం సహాయక సంఘం సమావేశం నిర్వహించాలని అన్నారు. మెంబర్ యాడింగ్, లోన్స్ అప్రూవల్స్ ఎక్కడ ఎవరి లాగిన్లో పెండింగ్లో ఉండటానికి వీలు లేదని, ప్రతి ఒక్కరూ వారి లాగిన్స్కు వచ్చే వాటికి వెంటనే అప్రూవల్ ఇవ్వాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల అకౌంట్స్ను వారి ఫోన్లో నమోదు చేయాలని అన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు పొందిన వారితో యూనిట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పీఎం స్వానిధి లబ్ధిదారులను గుర్తించి వారి వివరాలు బ్యాంకు అధికారులకు అందజేయాలని అన్నారు. మెప్మా అధికారులు, సిబ్బంది, టీఎల్ఎఫ్ ఆర్పీలు పాల్గొన్నారు. ఈరోజు మెప్మా పరిధిలోని కందుకూరు, అద్దంకి, దర్శి, చేమకుర్తి
ఈ 4 యూఎల్బీకి సంబంధించిన ఆర్పీస్, అదేవిధంగా సిఓస్, సిఎంఎంస్ వాళ్ళతో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటంటే, ఈ రివ్యూ మీటింగ్ ఉద్దేశం అంటే ప్రతి యూఎల్బీలో అదేవిధంగా ఒంగోలులో కూడా ఈ గ్రూప్ మీటింగ్స్, ఎస్హెచ్జి గ్రూప్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా కండక్ట్ చేయాలి. సో ఆ మీటింగ్స్ ప్రాపర్గా జరగట్లేదు. దీని మీద అందరికి ఒకసారి ఓరియంటేషన్ ఇవ్వడం, ఆ మీటింగ్స్ ఏ విధంగా జరపాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మీటింగ్స్ జరిగే మెకానిజాన్ని డెవలప్ చేసుకోవడం. సో ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని ఇప్పుడు వరకు డిస్కస్ చేయడం జరిగింది. దాని ప్రకారం అందరు ఆర్పీస్కి, సిఓలకి, సిఎంఎంస్కి మీటింగ్స్ రెగ్యులర్గా జరపాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఎస్హెచ్జి మెంబర్స్ అకౌంట్స్ అది కూడా రెగ్యులర్గా మొబైల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా కొంత గ్యాప్ ఉంది, దాన్ని మనం నోటీస్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్ చేసిన గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని కూడా లేకుండా కంప్లీట్ చేయాలని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ కింద వివిధ రకాల లోన్స్ ఇస్తున్నాం. ఆ లోన్స్ తీసుకున్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో యూనిట్స్ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చూసుకోవాలని చెప్పేసి ఆ విధంగా అందరూ ఓరియంటేషన్ ఇవ్వడం, గైడ్ చేయడం, వాళ్ళతో యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసేటట్టు బాధ్యత తీసుకోవడం, ఇది కూడా చేయమని చెప్పడం జరిగింది. దాంతోపాటు పిఎం స్వానిధి అంటే స్ట్రీట్ వెండర్స్కి ప్రత్యేకంగా ఇచ్చే లోన్స్ ఇవి. ఈ పిఎం స్వానిధి లోన్స్ సంబంధించి లబ్ధిదారులను గుర్తించి బ్యాంక్స్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్యాంకర్స్తో కూడా గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో కూడా మెప్మా రిలేటెడ్ వాళ్ళకి ఈ బ్యాంక్ లింకేజ్ లోన్స్ కానీ, పిఎం స్వానిధి లోన్స్ కానీ, అదేవిధంగా పిఎం ఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ సబ్సిడీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అవన్నీ డ్వాక్రా ఉమెన్కి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని వాళ్ళని కూడా బ్యాంకర్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే బ్యాంకర్స్ని అక్కడ ఏమైతే రిక్వెస్ట్ చేశామో అవన్నీ ఈరోజు వీళ్ళకి తెలియపరుస్తూ మన డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ పరంగా అంటే మెప్మా డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ పరంగా ఏవైతే చేయాలో అవన్నీ ఒక 15 రోజుల్లోపు కంప్లీట్ చేయమని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్లీ యాక్టివిటీస్ అంటే రెగ్యులర్గా చేసే మంత్లీ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా ఎక్కడ గ్యాప్ రాకుండా కంప్లీట్ చేయాలని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒంగోలు పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణరాజు, ఒంగోలు, కనిగిరి, గోపాలపురం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కిమ్స్ ఆసుపత్రి జంక్షన్లో సర్వీసు రోడ్డు వెంట చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించి నగరానికి చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను లోకేష్ ఆవిష్కరిస్తారు. రంగారెడ్డి చెరువు వద్ద అమృత్ 2 పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ ఆవిష్కరిస్తారు. ముందుగా నగులపలపాడు మండలం మద్దిరాలపాడు వద్ద రాడిసన్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ, చివరిలో ఒంగోలులో కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య అధికారులు పాల్గొన్నారు. ఆక్వా రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన తయారైంది. ఓవైపు మేత, కెమికల్స్ ధరలు పెరిగాయి. దీనికి తోడు నాణ్యత లేని రొయ్య పిల్లలతో చేపట్టిన సాగు తీరా పంట తీసే సమయానికి రొయ్యల ధరలు మాత్రం రోజురోజుకి పతనమవుతున్నాయి. దీంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. రైతులు ఇలాంటి పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ప్రకృతి కూడా ఆక్వా రైతులపై కన్నెర చేసింది. సాగులో ఉన్న ఆక్వా రైతులపై ఎలినినో తీవ్రమైన ప్రభావం చూపుతోంది. జిల్లాలోని ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం. సాధారణంగా ఆక్వా సాగు ఫిబ్రవరిలో ప్రారంభమై సెప్టెంబర్లో ముగుస్తుంది. జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన టంగుటూరు, కొత్తపట్నం, సింగరాయకొండ, నాగులుపులపాడు, ఒంగోలు, ఉలవపాడు, గుడ్లూరు మండలాల పరిధిలో దాదాపు 12,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
తీర ప్రాంత గ్రామాల్లో వేసిన బోర్ల నుండి వచ్చే ఉప్పు నీటితోనే ఆక్వా సాగు జరుగుతోంది. దీంతో పాటు సముద్ర జలాలను కొన్ని చోట్ల క్రీకుల ద్వారా వినియోగించి సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, నదులు, వాగులు ఎండిపోయి భూగర్భ జలమట్టాలు తగ్గిన నేపథ్యంలో సెలినిటీ పెరగడంతో సమస్య నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో సెలినిటీ 50కి పెరిగిపోయింది. దీంతో ఆ నీరు సాగుకు వినియోగించడం కష్టతరంగా మారింది. దీంతో రొయ్య ఆరోగ్యం, ఎదుగుదల తగ్గడంతో పాటు మృత్యువాత పడుతున్నాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులతో రైతులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి పరిస్థితిలో సాగులో ఉన్న ఆక్వాపై ఎలినినో తీవ్ర ప్రభావం చూపుతోంది. వేసవి ముగిసి వాతావరణం కొద్దిగా చల్లబడుతుందన్న తరుణంలో అనూహ్యంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో భూగర్భ జలాలతో పాటు సముద్ర జలాల్లో కూడా ఉప్పు శాతం పెరిగిపోయింది. దీంతో రొయ్యల్లో ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది. మేత వినియోగం పెరిగినా రొయ్యలు సరిగా తినకపోవడంతో ఖర్చు పెరిగిపోతుంది. దీనికి తోడు రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న మడగాస్కర్ సీడ్ నాణ్యతా లోపంతో రొయ్య పిల్లల పెరుగుదల పూర్తిగా లోపిస్తుంది. ఈ పరిస్థితుల్లో నెలలు గడుస్తున్నా కౌంటుకు రాక ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. రొయ్యల పెంపకంలో కేజీకి అదనంగా 50 రూపాయలు ఖర్చు పెరగడంతో పాటు కొనుగోలుదారులు కేజీ 50 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో వెరసి రైతుకు కేజీ రొయ్యలకు 100 రూపాయల మేర నష్టపోతున్నారు. సీడ్ ఫీడ్ వ్యాపారులు సిండికేట్గా మారి ఆక్వా రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఎలినివో ప్రభావంతో రొయ్యల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క ప్రస్తుత సంవత్సరం సాగు చేసినటువంటి మడ్గాస్కర్ టైగర్ రొయ్యల రకం సీడు నాసి రకం అయినందువలన సక్రమంగా ఎదుగుదల లేదు. దీనికి తోడు ఈ సంవత్సరం ఎల్నివో ప్రభావం వల్ల అధిక ఉష్ణోగ్రతలతోటి వర్షాలు సక్రమంగా పడక పూర్తిగా ఎదుగుదల లోపించినటువంటి పరిస్థితి ఉంది. 20 కౌంట్ రావడానికి 5 నెలలు సమయం తీసుకునేది. ఈ సంవత్సరం 6 నెలలు అయినా కూడా 30 కౌంట్కి రానటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా కేజీకి రొయ్యల ఫీడ్ని కేజీకి 15 రూపాయలు ఫీడ్ ధరలు పెంచారు. కెమికల్ ధరలు వాటికి ఉన్నటువంటి ప్రతి కెమికల్ 30% దాకా కెమికల్ ధరలు పెంచారు. వీటితోటి పెట్టుబడి ఖర్చులు అధికంగా 50 రూపాయల దాకా పెట్టుబడి ఖర్చులు అధికంగా అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఎలినివో ప్రభావంతో గ్రోతులు రానందువలన ఫీడ్ ఎఫ్సిఆర్లు 2 నుంచి 2.5% ఎఫ్సిఆర్ 1:2.5 దాకా పెరిగినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఇంకొక ఈ ఫీడ్ ఖర్చులు ఇవన్నీ 50 రూపాయలు ప్లస్ ఈ గ్రోతులు సక్రమంగా రానందువలన ఇంకొక 50 రూపాయలు ఫీడ్ ధరలు పెరిగి 100 రూపాయల దాకా ఖర్చు పెరిగి రొయ్యల రైతులకు గిట్టుబాటు కానటువంటి స్థితిలోకి మొత్తం రొయ్యల సాగు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేజీకి 100 రూపాయల దాకా ధరలు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక పక్క ఎలినివో ప్రభావం, మరో పక్క మేత కెమికల్ ధరలు పెరగటం, రొయ్యల ధరలని కేజీకి 100 రూపాయలు తగ్గించడం, దీంతో రొయ్యల రైతులు దిక్కుతోసం స్థితిలోకి నెట్టవేయబడుతున్నారు. అసలు మొత్తం నెక్స్ట్ ఇయర్ సాగు చేద్దామా వద్దా అనేటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని మొత్తం పెంచినటువంటి ఫీడ్ ధరలు కానీ కెమికల్ ధరలు కానీ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రొయ్యలు కొనుగోలు చేసేటువంటి కంపెనీలు సిండికేట్ అయ్యి మొత్తం ఈ నెల రోజుల కాలంలోనే కేజీకి 100 రూపాయల దాకా ధరలు తగ్గించారు. వీటిని ఇంకా తగ్గించకుండా కఠిన చర్యలు తీసుకొని రొయ్యల రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము రొయ్యల రైతుల సంఘంగా కోరుతా ఉన్నాం. ప్రస్తుతం ఎలినినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా దిగుబడిపై ప్రభావం లేకుండా చూసుకోవచ్చని జిల్లా మత్స్యశాఖ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. చెరువుల్లో నీటి మట్టాన్ని 1.2, 1.5 మీటర్ల మధ్య ఉండేలా చూసుకోవాలని తెలిపారు. దీనివల్ల అధిక ఉష్ణం తగ్గుతుందని, నీటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు దాటితే ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయన్నారు. ఎప్పటికప్పుడు నీటి గాఢత చెక్ ట్రైల ద్వారా మేతను పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం వాతావరణంలో టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన ఆక్వా రైతులు, ప్రస్తుతం సాగుబడిలో ఉన్న రైతులు ఇంకా పట్టుబడి దశకి, అంటే సుమారుగా కల్చర్ పీరియడ్ 6వ నెల దగ్గరలో ఉండటం వలన ఈ వేడి వాతావరణం వల్ల సెలినిటీ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు మేత
వినియోగాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకోకుండా ఉండటానికి గాను పార్షియల్ హార్వెస్ట్లు కూడా చేసుకొని నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆక్వా రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాము. తదుపరి ఈ వేడి వాతావరణము ఇలాగే కొనసాగించినంత వరకు కూడా తదుపరి ఈ క్రాప్కు మాత్రం వెళ్లకుండా మనకి వాతావరణంలో మార్పులు వచ్చిన తర్వాత మాత్రమే రైతులను చెరువులు సిద్ధం చేసుకొని తదుపరి క్రాప్ కొరకు వెళ్ళవలసిందిగా అందరికీ తెలియజేయటం అనేది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా స్టాకింగ్ డెన్సిటీ కూడా తగ్గించి మంచి ఫలితాలు పొందటానికి గాను యాజమాన్య పద్ధతులన్నింటినీ కూడా సక్రమంగా ఆచరించవలసిందిగా కోరుతూ సీడ్ కూడా క్వాలిటీ సీడ్ని PCR టెస్టులన్నీ చేయించుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేసి నిల్వ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతరత్న మదర్ తెరీసా 116వ జయంతి సందర్భంగా ఒంగోలు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎయిమ్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బొమ్మల రామలింగేశ్వరరావు మదర్ తెరీసా సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. మదర్ తెరీసా స్టాట్యూ ట్రస్ట్ ఫౌండర్ సొద్దపల్లి శశిబాబు ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జజ్జర్ ఆనందరావు, పాస్టర్ సురేష్, పాస్టర్ యేసుదాసు, కోచూరి రామ్మూర్తి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. రోజు వాస్తవంగా పెద్ద ఎత్తున చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే మేము 2000 మదర్ తెరీసా గారి 116వ జయంతి సందర్భంగా మదర్ తెరీసా గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి మదర్ తెరీసా గారి సేవల్ని మరియు పేదల పట్ల ఆవిడ ఉన్న మదర్ తెరీసా గారికి ఉన్న అంకిత భావాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ 116వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించినాము. మదర్ తెరీసా గారి మార్గంలో నడిచేదానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ పేదల పట్ల మన అంకిత భావాన్ని, మన పేదలకు మనం అందించాల్సిన సేవల్ని ఎప్పుడు కొనియాడుతూ మమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఆయనకి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఇందు సందర్భంగా సుబ్బారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పేదలకు చీరలు పంపే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు కొత్తపట్నం రోడ్లో ఉన్నటువంటి అపోస్తలిక్ కారుణ్య మినిస్ట్రీ చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా పేదలకు, స్త్రీలకు బట్టలు పంచడం జరుగుతుంది. కాబట్టి మదర్ తెరీసా గారి ఆశయాలను జ్ఞాపకం చేసుకొని వారు చూపించినటువంటి సేవాభావంలో మనందరం నడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మదర్ తెరీసా గారి 116వ జన్మదినం సందర్భంగా మదర్ తెరీసా గారు అంటే ఒక భారతరత్నమే కాదు, ఒక పేదవాడు అప్పట్లో ₹1 నా కష్టపడ్డానని చెప్పి రూపాయి ఇచ్చాడు మదర్ తెరీసా గారికి. ఆ రూపాయిని గుర్తుపెట్టుకొని వీటన్నిటికన్నా కూడా అది ఎంతో రూపాయిని దాచిపెట్టుకొని ఇప్పుడు ఆమె రూపాయి ఇచ్చాడని చెప్పని, ఈ అవార్డు కన్నా కూడాను ఆ రూపాయే నాకు పేదవాడు ఇచ్చాడని చెప్పని ఎంతో గర్వం ఇదిగా ఉండి
చేసిన వ్యక్తి మదర్ తెరేసా గారు. ఆమె సేవలు అందరూ కూడా కొనియాడాలని చెప్పని మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శశిబాబు గారికి, కమిటీ వాళ్ళకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా సంవత్సరం పూర్తి చేసుకున్న షేక్ రియాజుకు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. వడా కార్యాలయంలో జనసేన నాయకులు పర్వతిరెడ్డి కిషోర్, మంజీరా వాసు, నున్న జానకిరామ్, కంకట సురేష్, కటకం చైతన్య, జూపిటర్ వంశీ, మను, చందు, గోపి, తోటరాము, శ్రీసాయి, వెంకటరెడ్డి, హర్ష, నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఓకే. ఓకే. సమాజంలోని ప్రతి ఒక్కరూ విశ్వ సోదర సోదరి భావన కలిగి ఉండాలని రాజయోగిని శకుంతల తెలిపారు. ఒంగోలులో బాల సంజీవిని ధామంలో ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో రక్షాబంధనోత్సవం జరిగింది. ఒకరికొకరు రక్షాబంధనాన్ని కట్టారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కుల, మత, ప్రాంతీయ, భాషా భేదం లేకుండా సోదర సోదరీమణులుగా ఉండాలనేది రక్షాబంధన ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలనే దివ్యమైన ఆలోచనతో తన జీవితాన్ని కాపాడుకుంటూ దేశ సంస్కృతి సంప్రదాయాలు వృద్ధిలోకి తీసుకురావాలని అన్నారు. బీకే రేవతి, బీకే మాధవి, సిద్ధా పాండురంగరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఇది ముఖ్యమైనటువంటి యొక్క ఒంగోలు లోపల రక్షాబంధన మహోత్సవం బ్రహ్మకుమారి ఆశ్రమంలో చాలా విశేషంగా జరపబడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆత్మిక సోదరులుగా భావించి తమ యొక్క పరమాత్మని యొక్క బిడ్డలైనటువంటి ఈ అక్కయ్యల ద్వారా ఈ రాఖీ కడుతున్నారని భావించి కేవలం ఒక్క ఈ స్థూలమైనటువంటి రాఖీ ఒక అన్నాచెల్లెల సంబంధమే కాకుండా విశ్వ సోదర భావము, విశ్వ సోదరి భావంతో ప్రతి ఒక్కళ్ళ లోపల కూడా ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళకి ధన సంపద కూడా బాగుండాలి, వాళ్ళకి ప్రపంచం లోపల ప్రసిద్ధమైనటువంటి యొక్క దివ్య గుణాలు రావాలి. ఆ దివ్య గుణాల యొక్క ఆ కానుకని ప్రపంచంలో వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. అందరూ శాంతిగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేక భావనతోటి ఒక రక్షరేఖ, ఒక ధర్మరేఖ, ఒక కళ్యాణ రేఖ అట్లాంటి కంకణం కట్టుకోమని, ఆ కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేయమని చెప్పారని అలాంటి దివ్యమైనటువంటి ఆలోచనలతోటి నేను విశ్వాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతాను, రక్షిస్తాను, నేను విశ్వ సోదరుని అవుతాను, విశ్వ సోదరులుగా భావిస్తాను, అందరూ నా సోదరిలాగా భావిస్తాను అనే పవిత్ర భావనతో, ఆశయంతో తమ జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ మన భారతదేశం యొక్క ప్రాచీన ఆ సంస్కృతిని, సభ్యతని పైకి తీసుకురావాలని ఆ పరమాత్మని ఉద్దేశం. ఎర్రగొండపాలెంలో డాక్టర్స్ ప్రజా వైద్యశాల అనే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మాబున్ని అనే 25 ఏళ్ల గర్భిణి మృతి చెందినట్టు తెలుస్తోంది.
6 నెలల గర్భంతో ఉన్న మాబున్నీని బంధువులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా శామ్ అనే కాంపౌండర్ గర్భాన్ని తొలగించేందుకు ఇంజెక్షన్ చేయడంతో అది వికటించి మాబున్ని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్ లేకుండా కాంపౌండర్ వైద్యం చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. అర్హత కలిగిన వైద్యుడు చేయాల్సిన వైద్య ప్రక్రియను కాంపౌండర్ ఎలా చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి డాక్టర్లు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాబున్ని కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా కాంపౌండర్ శ్యామ్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. नाम करता को बुला लेके गए बा ऐसे फोन करो भाई आओ का ऐसे ने पूछा तो सुजर हाथ ले रे डॉक्टर ब्लॉक ऐसे इधर डॉक्टर पहले कटकर तो जाएगी ना सुनो మహిళా సాధికారత సంఘాల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఈనారి వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఏపీఎం ప్రసాద్ స్పష్టం చేశారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలు విఓఏలకు మద్దతుగా ఈనారి ప్రతినిధులు విధులు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈనారి సభ్యులు నిర్దేశించిన పని పూర్తయితేనే వారికి చెల్లింపులు లేదా తదుపరి ప్రక్రియలు ఊపందుకుంటాయని అన్నారు. విఓఏ గ్రామ సంఘం ద్వారా పనుల పర్యవేక్షణ జరుగుతుందని అన్నారు. సంఘాల్లో దాదాపు 33 రకాల విభాగాలు కాంపోనెంట్స్ ఉన్నందున విఓఏలకు భారం కాకుండా ఈనారి వ్యవస్థకు ఒక సపోర్టివ్ సిస్టమ్గా ఏర్పాటు చేశామని అన్నారు. మొబైల్ ఆన్ చేయగానే ఏ గ్రూపుకి ఎంత మొత్తంలో ప్రయోజనం చేకూరుతుంది, వారి వివరాలు పారదర్శకంగా కనిపించేలా వ్యవస్థను రూపొందించినట్టు తెలిపారు. విఓఏ అధ్యక్షులు ఈనారీలు కలిసి కూర్చొని ముందస్తు సమాచారంతో పనులను పూర్తి చేయాలని ఏపీఎం సూచించారు. కార్యక్రమంలో సీసీలు పాల్గొన్నారు. అది వీనారీలే చేసారా విఓఏలు చేశారు, మేము గ్రామ సంఘాన్ని ఇస్తాం, గ్రామ సంఘాల నుంచి స్టెప్ తీసుకోవాలి. కానీ ఈనారీలు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈనారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా వాళ్ళ చేత మనం పని చేయించుకోవాలి. ఎందుకు వాళ్ళు తీసుకొచ్చారు పేదలు అంటే విఓఎస్ కూడా వర్క్స్ ఎక్కువైపోయినాయి. మనకి ఉన్న దాదాపు 33 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 33 కాంపోనెంట్స్ అద్దంకి మున్సిపల్ పరిధిలోని జూనియర్ కాలేజీలలో ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వీప్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కమిషనర్ రవీంద్ర తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత ముందుకు వచ్చి ఓటరుగా నమోదు చేసుకోవడం మన ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థులు
BLO, ERO కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో ఫామ్ 6 సులభంగా దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. ఎలక్షన్ DT సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మేము కూడా మీకు చెప్పినట్టు సాక్ష్యాలు కావాలి అన్నిటికీ. ఇప్పుడు మీకు చెప్పాం లేదా మేము సాక్ష్యం కావాలి కదా. మన లైఫ్ టర్నింగ్ పాయింట్లో ఇంటర్మీడియట్లో మనం చదువుకున్న చదువు 10th క్లాస్లో 10 to 10 వచ్చినా కూడా ఇబ్బంది ఏం ఉపయోగం కనపడదు మనకు. కానీ మన స్టేజ్ అనేది ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది మన లైఫ్ సెటిల్ చేసే స్టేజ్. రేపు నువ్వు ఏదైనా ఇంజనీర్కి వెళ్ళాలన్నా లేకపోతే IIITకి వెళ్ళాలన్నా మెడిసిన్కి వెళ్ళాలన్నా కూడా ఇంజనీరు ఎంట్రన్స్తో పాటు ఇంజనీరు దీనిలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో ఉన్నదానికి వెయిటేజ్ ఉంటుంది. ఇదంతా కూడా మరి మీరు నేర్చుకోవాలా. ఈ లైఫ్ ఈ క్లాస్ అనేది ఇంటర్మీడియట్ ఈ 2 years అనేది మీకు టర్నింగ్ పాయింట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. మనకి మంచి నాయకుడు ఉండాలి. మంచి నాయకుడిని ఉండాలంటే మంచి నాయకుడిని మనమే ఎన్నుకోవాలా. ఎవరితో వస్తేనే ఓటింగ్ అనేది మనకి స్టాండర్డ్గా జరుగుద్ది ఎక్కడైనా. అంటే నేననేది మీరు అనొచ్చు ఒక 10 ఓట్లు తేడాతో ఏమొస్తుంది అంటే మీకు అందరూ తెలుసు. మంగళగిరి కాన్స్టిట్యున్సీ నేను ARO చేసేటప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే 12 ఓట్లతో గెలిచాడు. మాల రామకృష్ణారెడ్డి గారు అని ఆయన 12 ఓట్లతో గెలిచారు. నేననేది అక్కడ డిసైడ్ ప్యాటర్న్ యువత మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించగలిగిన వాళ్ళు, మన భవిష్యత్తు బాగుండాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఓటు జాయిన్ అవ్వండి. ఈ BLOలు ఉంటారు. మీకు ఏదైనా సలహాలు కావాలంటే ప్రతి సచివాలయంలో కూడా BLOలు ఉన్నారు. ప్రతి సచివాలయం మీకు ఏదైనా డౌట్ ఉంటే సచివాలయంలో BLOని అడిగితే మీ ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్తారు. అది ప్రాసెస్ కూడా ఎట్లా చేయాలో వాళ్ళే చేసి పెడతారు. కాబట్టి మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే యువత ఓట్లు చేర్చుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు. పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొని 7 దుర్మరణం. డి న్యూస్లో నేటి మాట. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.